This video is sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the online shopping app. Now available on Play Store and App Store. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆమ్లా మురబ్బాని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. సీజన్లో ఉసిరికాయలు తీసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ అంతా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రాసి ఉసిరికాయలు తీసుకున్నానండి. మనం ఉసిరికాయలను ఇలా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదైనా డ్యామేజ్ ఉన్న కాయలు ఉంటే వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి. కాయలు ఎక్కడ మచ్చలు అనేవి లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అలా ఉంటే కనుక ఈ మురబ్బా ఎక్కువ రోజులు నిలవ ఉండదు. చూస్తున్నారు కదా, వీటిని ఒకసారి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత తడి అనేది లేకుండా డ్రై చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్తో కాయలు అనేవి తుడుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని కాయలకు ఇలా గుచ్చుకోవాలి. ఈ విధంగా చేయడం వలన జ్యూస్ అనేది కాయ అంతటి లోపలికి వెళ్ళి ఈ మురబ్బా చాలా స్వీట్గా జ్యూసీగా ఉంటుంది. అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న రాసి ఉసిరికాయలు దేశవాళీ అండి, హైబ్రిడ్ కాదు. అందుకే ఇలా కొంచెం చిన్నగా ఉన్నాయి. మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని తీసుకోండి. అన్నిటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలి. మీరు కావాలంటే వీటిని ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా హోల్స్ ఉన్న బౌల్లో డబుల్ బాయిలర్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కాయలు కుక్ అవ్వడం అనేది తెలుస్తుందండి. కాయ కలర్ అనేది కొంచెం మారుతుంది. మధ్యలో ఇలా వీటిని కలుపుకుంటూ ఉండాలి. వీటిని ఓవర్ కుక్ చేయొద్దండి. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే కాయ అనేది విడిపోతుంది. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, అంతా ఈవెన్గా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా, మనకు ఇవి కుక్ అయినట్లుగా తెలుస్తుంది. కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది కదా. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారనిచ్చుకుందాం. నేను ఈ స్వీట్ని రెడీ చేసుకోవడానికి కంచు పాత్రను ఉపయోగిస్తున్నాను. మనం ఉసిరికాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 కేజీ పంచదారను కూడా తీసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు పంచదారకు బదులుగా, లేదంటే పంచదార సగం అలాగే బెల్లం సగం వేసుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పంచదారను మాత్రమే యూస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, పంచదార వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ మాత్రమే వేసుకోవాలండి, ఎక్కువ వేయద్దు. ఎందుకంటే మనకు ఉసిరికాయల నుంచి కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. దీన్ని ఇలా స్టవ్ పై పెట్టి ఒక స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. పంచదార అంతా కరిగే వరకు ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఈ పంచదార కొంచెం కరిగిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మూతను ఇలా గోడుగా పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొంచెం పాకం చిక్కబడిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. మీరు కావాలంటే సోంపు పౌడర్ను కూడా వేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే వేయట్లేదు. దీన్ని ఇలా మూతను పక్కకు పెట్టుకుని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, కాయ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. మనం పాకంను చెక్ చేసుకోవాలండి. పాకం తీగ పాకం వస్తే సరిపోతుంది. లైట్ పాకం కాకుండా కొంచెం ముదురు తీగ పాకం రావాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. తీగ పాకం అనేది ఇలా లాంగ్ తీగ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక నైట్ అంతా అలా ఉంచేస్తే పాకం అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయ్యాయో, జ్యూసీగా. వీటిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటాయి. డైలీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక్కొక్కటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మీరు కనుక హెల్త్ కాన్షియస్ అయితే దీన్ని బెల్లంతో చేసుకోండి, ఇంకా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.